హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధును ప్రేమమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి, మమ్మల్ని ప్రభువా ఈ క్షణం వరకు సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. ఎంతోమంది క్షణాన్ని చూడలేని వారు ఉన్నారు. వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళం కాదు, భక్తి గలవారం కాదు, శక్తి గలవారం కాదు. కేవలం నీ కృపను బట్టే తండ్రి ఈ క్షణం వరకు సజీవ లెక్కల్లో తండ్రి ఉన్నాం ప్రభు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీ యొక్క శాశ్వతమైన ప్రేమతో, అపారమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. తండ్రి, నీ యొక్క సన్నిధానానికి తండ్రి నాయన మరలా తండ్రి నన్ను రప్పించి ప్రభా తండ్రి యొక్క స్థానంలో నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఒక తరుణం తండ్రి నాయన నాకు ప్రభా మరి ఈ విధంగా తండ్రి నాయన నన్ను నీ యొక్క స్థానంలో నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నీ చిత్తానుసారంగా తండ్రి నాయన నడిపిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని చిన్న మందగా తండ్రి నాయన చేర్చి ప్రభా తండ్రి మరి ఈ యొక్క నీ సన్నిధానంలో తండ్రి నాయన మరి కూడుకొని తండ్రి నాయన నీ యొక్క వాక్యం ధ్యానించడానికి తండ్రి నాయన నిన్ను మహిమపరచడానికి తండ్రి నాయన మాకు ఇచ్చిన ధన్యతకై తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. తండ్రి నాయన మిగిలిన సమయాన్ని హస్తాలకు చెప్పుకుంటూ ఉన్నాను. నీ యొక్క వాక్యం ద్వారా తండ్రి నాయన మరి మీరే నా యందు మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నాను. పాటల ద్వారాగా తండ్రి మీరే తండ్రి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ తండ్రి మీరే నాకు తోడై ఉండమని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన త్వరలో రాని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే
గొప్పది. ఉంచి ఉన్నావు మాదిరిగా వారిన్, నీ ఆలోచన గొప్పది. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పొందిరి తృప్తిని యందు, పొందిరి తృప్తిని యందు. అగ్ని స్తంభము మేఘా స్తంభమును నిత్యము నడిపించును. అగ్ని స్తంభము మేఘా స్తంభమును నిత్యము నడిపించును. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే సామర్థ్యుడవు. తుఫాను రేగి నీరాసపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. తుఫాను రేగి శత్రువు మా మధ్య చెలరేగగా మమ్ములను రక్షించితివి. మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన జుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. హల్లెలూయా. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకసారి ఈ యొక్క అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు చెప్పుకునే అంశం ఏంటంటే కీర్తనలు 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. సహనముతో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మన మొర ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆలకించి జవాబును అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే కొన్ని సమస్యలు కొన్నిసార్లు ప్రార్థన మనం చేసిన వెంటనే వస్తుంది జవాబు అనేది, కొన్నిటికి చాలా టైం పడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం సహనముతో కనిపెట్టుకోవాలి. సహనముతో ఓపికతో కనిపెట్టుకున్నప్పుడు దానికి జవాబు అనేది చూస్తూ ఉంటాం. ఉదాహరణకి
మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యోబు వీళ్ళని చూడొచ్చు. అబ్రహాముకి 75 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తాడు, నీకు కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పి. తను ఎన్ని సంవత్సరాలు వేచి ఉంటాడు? 25 సంవత్సరాలు వేచి చూస్తాడు. కుమారుణ్ణి ఇచ్చేటప్పటికి ఆయనకి 100 సంవత్సరాలు ఉంటుంది అన్నమాట. అంటే అంతగా తను వేచి ఉంటాడు. అప్పటి వరకు కూడా తన విశ్వాసాన్ని తను విడిచిపెట్టకుండా దేవుడి మీదే ఆధారపడతాడు తను. అలాంటప్పుడు తను ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకుంటాడు. అదేవిధంగా యాకోబు 5వ అధ్యాయము 10-11 వచనాలు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకొనిడి. సహించిన వారిని ధన్యులను కొలుచున్నాము కదా. మీరు యోగు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు యొక్క సహనము ఇక్కడ రాయబడింది యాకోబు పత్రికలో. ఆయన ఎలాంటి వాడంటే ఎంతో జాలి కనికరం గలవాడంట. తను నోటితో కూడా, నోటి మాటతో కూడా తను పాపం చేయలేదు. ఆయన అన్ని సమస్తాన్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, మొత్తము తన కుమార్తెలను కూడా కోల్పోయాడు. మొత్తం అంతా కోల్పోయి తను వ్యాధిగ్రస్తుడు అయిపోయినప్పుడు తన భార్య వచ్చి, ఇంకా ఎందుకు ఆ దేవుని సేవిస్తున్నావు, నువ్వు దూషించవచ్చు కదా అన్నప్పుడు కూడా తన నోటి మాటతో కూడా ఏ పాపమును చేయడు. అంటే యెహోవా తండ్రి దేవుడు ఇవ్వడానికేనా, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను అని చెప్పి తను తన యథార్థతను నీతిని అక్కడ చూపిస్తూ ఉంటాడు. ఎంతో జాలి కనికరం కలిగిన వాడని చెప్పి వ్రాయబడింది అక్కడ. అటువంటి విధంగా మనం సహనము కలిగి ఉన్నప్పుడు తను తర్వాత తన స్నేహితుల కొరకు అటువంటి స్థితిలో ఉండి కూడా తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు తన రెండంతలుగా మేలును చూస్తాడు. ఆ తరములో యాకోబు కుమార్తెలంత సౌందర్యవంతులు మళ్ళీ ఇంకొకరు ఎవరు లేరని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మళ్ళీ కుమార్తెలను ఆస్తిని మొత్తం తిరిగి రెండంతలుగా సంపాదించుకుంటాడు. అదేవిధంగా ఇస్సాకు కూడా తనకు వచ్చిన కలలు నెరవేరబడడానికి ఎంతో సమయం అనేది తీసుకుంటుంది. ఎన్నో సంవత్సరాలు సహనం కలిగి ఉంటాడు. దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానాలు, తనకి ఇచ్చిన దర్శనాలు నెరవేరబడడానికి తను ఎంతగానో శ్రమ పడవలసి వచ్చింది. అన్నల చేత తను దూషించబడవలసి వచ్చింది, వేరే దేశానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ కొన్ని రోజులు తను చెరసాలలో ఉండవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుడి మీద ఆధారపడినప్పుడు అతను అక్కడ ఆ యొక్క దేశానికే అధికారిగా దేవుడు నియమించాడు ఇస్సాకుని. అనేకులకి ఆయన ఒక మాదిరిగా ఉంచాడు. అక్కడ ఎంతోమందికి ఆహారాన్ని పెట్టడానికి, ఎంతోమంది చనిపోకుండా ఉండడానికి దేవుడు తనను ఆ యొక్క పరిస్థితుల గుండా నడిపించాడు. కాబట్టి మన సహనం కలిగి ఓపికతో ప్రార్థన చేసినప్పుడు మనము విజయాన్ని చూడగలుగుతాము. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించు.